మార్నింగ్ 7:30కి కాల్ చేస్తా. బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు కాల్ చేస్తే ఏమంటాడో ఏమో. వాడు తిట్టినా భరిద్దాం అనుకుంటే కాల్ చేస్తా. వద్దులే, వాడి చేత తిట్లు తినే బదులు నా చేత అట్లేసుకొని తినడం బెటర్. నిన్ను లవ్ చేసింది నీ మనసును చూసి కాదే, నీ అందమైన శరీరాన్ని చూసి. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? నిజం మాట్లాడుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నట్లు నటించి నిన్ను చాలాసార్లు అనుభవించి నా కోరిక తీర్చింది. అయినా ఇద్దరం ఎంజాయ్ చేసాం, సుఖపడ్డాం. లైట్ తీసుకొని సైడ్ అవ్వాలి కానీ నాకు ప్రెగ్నెంట్ అయ్యింది, నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి నువ్వే, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఎట్లనే? నిన్ను చంపేదాకా వదలనురా. వదిలే. ఏం చేసినావురా? యాసిడ్ పోసాను. ఇప్పుడు నీ అందమైన ముఖాన్ని వెళ్ళి అద్దంలో చూసుకో. గుడ్ బాయ్. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? అమ్మో, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశామంటే వీడి తిట్లు భరించలేం. మీరా? ఎస్, నేనే.
ఎందుకు లిఫ్ట్ చేయట్లే? అంటే ఫ్రెష్ అప్ అయినాక కాల్ చేద్దామని లిఫ్ట్ చేయలేదు సార్. నో సార్, కాల్ మీ శ్రీకాంత్. ఓకే సార్. ఫ్రెష్గా ఉన్నావా? కాల్ ఎందుకు చేయలే? నేను చేద్దాం అనుకునే లోపే మీరే వచ్చారు. నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే ఇంటికి వచ్చాను. సార్ మీ మాటలు ఏదో తేడాగా ఉన్నాయి. తేడా ఎందుకున్నాయో నీకు ఇంకా అర్థం కావట్లేదా? నీ మీద మనసే. సార్ మీ మీద నాకు గౌరవం తప్ప ప్రేమ లేదు సార్. నువ్వు తలుచుకుంటే ఆ గౌరవాన్ని ప్రేమగా మార్చుకోవడం ఎంతసేపు? సారీ సార్, నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీరు వెళ్తే నేను ఆఫీస్కి వస్తాను. ఆ ఫీలింగ్ నేను తెప్పిస్తా కానీ పద, నా కార్లో వెళ్తాను ఆఫీస్కి వెళ్ళి. వద్దు సార్, ఎవరైనా చూస్తే బాగోదు. ముందు మీరు పదండి, నేను మీ వెనకాలే వస్తాను. ఓకే బాయ్, త్వరగా ఆఫీస్కి వచ్చాను. ఒక న్యూస్ ఉంది సార్, వాయిస్ చెప్పేసి వస్తాను. ఆ వాయిస్ ఉంది, ఆఫీస్కి వచ్చి చెప్పు. అంత టైం లేదు సార్, శ్రీజ ఫోన్ చేసింది అర్జెంట్ అంట. ఆ వాయిస్ ఏదో ఫోన్లోనే చెప్పి పంపించమంది. ఓకే వాయిస్ చెప్పి నువ్వు బయలుదేరు. నువ్వారా? ఇంకెవరు అనుకున్నావన్నా? ఎవరు అనుకోలే కానీ ఏంటి సంగతి? ఆ క్వశ్చన్ నాది. ఇక్కడ నువ్వేంటి? చెట్టు బాగుందని ఇక్కడ ఉన్నా. సరే అన్న, నీకు కారు కావాలన్న ఒకసారి. రే, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, ఇవ్వడం కుదరదురా. ఈరోజు కాదన్న, రేపు కావాలి నా కారు. రేపు కూడా కుదరదురా, బయటికి వెళ్ళదు ఉన్నది. పోనీ ఎల్లుండి? వీలు కాదురా, పని ఉంది. పోనీ సాటర్డే? మండే టు సండే ఫుల్ బిజీరా, చాలా పనులు ఉన్నాయి. ఇదంతా సో ఎందుకన్నా? నీకు కారు ఇవ్వడం కుదరదని చెప్తే అయిపోతుందా నాకు? దీనికి కారు కాదు కదా, కారులో ఉన్న సీట్ కూడా ఇయ్య. ఎవడు వీడు పక్కన కారు పెట్టుకొని నన్ను లిఫ్ట్ అడుగుతున్నాడేంటి? ఐ లవ్ యూ. హలో మిస్టర్, హూ ఆర్ యూ? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నీ గురించి మొత్తం తెలుసు, కానీ నువ్వెవరో నాకు తెలియదు. తెలియని వాళ్ళని నేను లవ్ చేయను. నిన్ను నెల రోజు నుంచి ఫాలో అవుతూ లవ్ చేస్తున్నా. అవునా? యా.
బా మళ్ళీ ఆగిపోయింది బండి. నిన్ననే మెకానిక్ గాడికి 5,000 ఇచ్చి రిపేర్ చేయించా. వాడు సరిగా చేయలేదేమో. అసలుకి ఆఫీస్లో లేట్ అయితే మా బాస్ గారితో పెద్ద తలనొప్పి. చా. హలో అమ్మా, నాకు ఇప్పుడు రావడం కుదరదే, చాలా వర్క్స్ ఉన్నాయి. నేనే మెయిన్ ఇక్కడ. అర్థం చేసుకో. ఇగో నువ్వు కాల్స్ చేసి విసిగించావనుకో, నీ నెంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేస్తా. ఫ్రీ టైంలో నేనే కాల్ చేస్తా అమ్మా. ఉంటా, బాయ్. అలా నిన్ను నెల రోజుల నుంచి ఫాలో అవుతూ లవ్ చేస్తున్నాను. నా చుట్టూ తిరగడం తప్ప నీకు వేరే పనేం లేదా? హలో మేడం, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి రోడ్లు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చోవచ్చుగా. నో ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్. మరి నా లవ్ సంగతి ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? కాలేదు. రేపు ఇదే టైంకు ఇదే ప్లేస్కి వచ్చి వెయిట్ చేయి. వచ్చి చెప్తా. అరే మెకానిక్ మహేష్ గా, స్టార్ట్ అవుతా జరుగు, కిక్కు నేను కొడతా. థ్యాంక్ యూ సార్. ఆఫీస్కే కదా? అవునండి, మధ్యలో చిన్న పని ఉంది, చూసుకొని వెళ్తా. వెళ్ళు వెళ్ళు. హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? నేను ఊటీలో ఉన్నాను రా. వచ్చే వరకు ఒక 1 వీక్ పడుతుంది. రే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టారా. అరే రే, నేను చెప్పేది ఇంట్రా. కరెక్ట్గా సేమ్ ప్లేస్లో నా కోసం వెయిట్ చేస్తున్నావుగా. నాకు టైం పంక్చువాలిటీ ఎక్కువ. ఇంతకు నేను చెప్పింది ఏం చేసావు? నువ్వు ఇచ్చిన పువ్వు తల్లో పెట్టుకొని వచ్చాక కూడా అర్థం కావట్లేదా నేను నీకు పడిపోయానని?
చెప్పరా. అంత బిజీగా ఏం చేస్తున్నా? పక్కన పాప ఉందా? అదేం లేదు కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ప్లేట్ పెడితే ఫోన్ చేసిన గీతగా గుర్తుందా? ఉంది. ఇప్పుడు దాని గురించి ఎందుకురా? అది నిన్ను చంపడానికి తిరుగుతుంది. నాకు రోజు ఫోన్ చేసి నీ గురించి అడుగుతుంది. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఊట్లోనే ఉండడం మంచిదిరా. ఓకే, దాని విషయాన్ని నేను చూసుకుంటా కానీ దానికి భయపడి నేను ఊటీలో ఉండాలి సార్. నేను చూసుకుంటలే, నువ్వైతే ఫోన్ పెట్టే. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళలేదా? లేట్ అయిందని మా బాస్ నన్ను ఆఫీస్ లోపలికి రానివ్వలేదు. ఒకసారి మీ బాస్ గారి నెంబర్ ఇవ్వు, వానితో నేను మాట్లాడతా. వద్దులే, వాడు వేస్ట్ ఫేలో. అయినా నేను ఆఫీస్కి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకు? నీకు పని చేయడం ఇష్టం లేదా? ఓ మొద్దు, పని చేయడం ఇష్టం లేక కాదు, నీతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. నాకు ఈ ఆలోచన తట్టలేదు. నాకు తట్టింది కదా, వెళ్దామా? సరే వెళ్దాం. కరెక్ట్. కార్ అవసరం లేదు, నా బండి ఎక్కు. దగ్గరలో నాకు తెలిసిన ప్లేస్ ఉంది, తీసుకెళ్తాం. బండి మీద వచ్చేటప్పుడు టచింగ్ ఎలా ఉంది? నువ్వేంటి ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నావు? ఇంకా ఓపెన్ ఏంటి, మన మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది కదా. కెమిస్ట్రీ అయినా? ఇంకేం కావాలి? ఫిజిక్స్ కావాలి. అప్పుడేనా? దాని మధ్యలో మ్యాథ్స్ ఉంది, దానికి కొన్ని లెక్కలుంటాయి. మ్యాథ్స్ అంటే నాకు అలర్జీ. డైరెక్ట్గా ఫిజిక్స్కి వెళ్దాం. అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నావు. రేపు పొద్దున మా ఇంటికి వచ్చేయి, నా ఫిజిక్స్ బుక్ ఓపెన్ చేసి పాఠాలు చెప్తా. కోడి కొయ్యకముందే నీ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళతో బంగారం. ఏంటి సార్ ఇది? నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ. నేను ఆల్రెడీ విజయ్ అనే అతన్ని ప్రేమిస్తున్నా. మా దగ్గర ఉంది ఏంది, నా దగ్గర లేని ఏంది? ప్రేమ. తన దగ్గర ప్రేమ ఉంది. మన దగ్గర ప్రేమ ఉంటే నా దగ్గర స్టామినా ఉంది. రా, నేను వానికంటే బాగా సుఖపెడతాను. ఏయ్, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నీకు పరువు నిలబడుద్ది, లేదంటే నిన్ను రోడ్డుకి ఇడుస్తా. చూస్తా, నన్ను కాదు నువ్వు మాతో ఎలా ఉంటావు. నిన్ను అనుభవించకుండా వదలనే. పోరా. హలో, ఇంకో 10 minutesలో రెడీ అవుతా, వచ్చేసాయి. నా జీవితాన్ని నాశనం చేసి వాడిని నేను వాడి ప్రాణాలు తీసేదాకా నేను నిద్రపోను అనుకుంటా. ఇంకోసారి కెమెరా వైపు చూసి అలా కిందికి రా అబ్బా చెక్కేటప్పుడు. మళ్ళీ అలానే పైకి రా కెమెరా. మళ్ళీ కొంగు సాదుకుంటాడు. మళ్ళీ ఒక డైలాగ్ అంట, ఏదైతే చెప్పి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేశాడో వాడిని కూడా దాంతో నేను మోసం చేసి చంపేస్తా. కాలింగ్ బెల్ మోగింది టింగు అని.
వెయిట్ వస్తున్నాను, వెయిట్ వస్తున్నా. కొంచెం రెడీగా. సోకుల సైగా వేడి పెంచేసిందే, ఆగలేక రేగేదాకా ఏడిపించేసిందే. అంటూ గులిసిందే తాపం. కమాన్ కానీ ఓ ఆపావే. ఈ పుట్టుమచ్చ బాగుంది. ఈ పుట్టుమచ్చ చూస్తే ఏం గుర్తు రావట్లేదా? నాకైతే గుర్తు రావట్లేదు. బాగా గుర్తు తెచ్చుకో. 2019 December 10. నో ఐడియా. ఇంకా బాగా గుర్తు తెచ్చుకో. ఈ మచ్చను నువ్వు చాలాసార్లు బాగుందని పొగిడావు. మనం 2019 రావడం ఏంటి? విజయవాడ ఆటో నగర్, పేరు గీతిక. గీతిక నీకు తెలుసా? నాకు గీతిక ఒక్కతే కాదు, గీతికని నువ్వు ప్రెగ్నెంట్ చేసి మోసం చేయడం, ఫేస్ మీద యాసిడ్ పోయడం అన్నీ తెలుసు. ఇవన్నీ నీకెట్లా తెలుసు? ఆ గీతికే ఈ అవంతిక. నువ్వు గీతికమా? ఇలా ఇలా ఎలా మరి? నేను ఎంతో నమ్మా, నీ ప్రేమ నిజం అనుకున్నా, కానీ నువ్వు నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశావు. అది కాదా అవంతిక? మాట్లాడకు. నువ్వు పోసిన యాసిడ్ నా ఫేస్నే కాదు, నా మనసునే కాల్ చేసింది. చనిపోదాం అనుకున్నా, కానీ నువ్వు హాయిగా బతుకుంటావనే ఆలోచన నన్ను చావనివ్వలేదు. అది కాదా అవంతిక? అసలు సార్ నా మాట విను. ఛీ! ధైర్యం తెచ్చుకొని, బాధను దిగమింగుకొని, నీ మీద పగ పెంచుకొని, ఫేస్ని మొత్తం సర్జరీ చేసి, తర్వాత నీ అడ్రస్ తెలుసుకొని
అవంతిక అలా పేరు మార్చుకో, నిన్ను బుట్టలో వేశా. అంటే నవీన్ గారి దగ్గర నా గురించి ఎంక్వైరీ చేసింది నువ్వే అనమాట. ఎస్, నేను. వాడు ఫోన్ చేస్తే నువ్వు ఊటీలో ఉన్నావని అన్నాడు. నువ్వు ఊటీలోనే ఉండు బావా. ఇదేంటో తెలుసా? నువ్వు నా మీద ప్రయోగం చేసిన యాసిడే ఇప్పుడు నేను నీ మీద ప్రయోగం చేయబోతున్నాను. అవంతిక, నేను చేసిన తప్పే. నా మీద యాసిడ్ పోయి ప్లీజ్, అది నేను తట్టుకోలేను అవంతిక, ప్లీజ్. మరి నువ్వు చేసిన దానికి సంవత్సరం పాటు నా మొహం నేను చూసుకోలేదు. ఆ బాధ నీకు కూడా తెలియాలిగా. వీటితో మాట్లాడి చేతిలో ఉంది ఒకసారి. వద్దు అవంతిక, ప్లీజ్ నన్ను ఏం చేయకు, ప్లీజ్ ప్లీజ్ అవంతిక, ప్లీజ్ ప్లీజ్ అవంతిక, వద్దు వద్దు. ఆ